ఆడబిడ్డకు అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఆయన పర్యటించారు. మారుమూల ప్రాంతాల్లో విద్య, వైద్యానికి ఇందిరమ్మ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రెండు రంగాలను విస్మరించిందని పొంగులేటి విమర్శించారు. మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్యానికి, విద్యకి పెద్దపీట వేసి ఈ వైద్యము మొక్కుబడిగా ఏదో చేశాము అనకుండా ఆనాటి 10 సంవత్సరాలు ఏదైతే రెండు రంగాలను విస్మరించిందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు రంగాలకి నిధులు పుష్కలంగా ఇస్తూ ఆ ఇచ్చిన నిధులు సామాన్య ప్రజలకి సద్వినియోగం అయ్యే విధంగా, సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా, పేదవాళ్ళకి ముఖ్యంగా చేరువుగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ చేపట్టింది. ఆ దిశలోనే పయనిస్తుంది. ఒకప్పుడు గర్భిణీ స్త్రీ అంటే ఆనాటి ఉన్న వసతులు కానీ, ఆనాడు ఉన్న వైద్య సౌకర్యాలు కానీ ఇబ్బంది కలిగే మాట వాస్తవం. ఈనాడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆడబిడ్డల అందరితో పాటు గర్భిణీ స్త్రీని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక తోబుట్టులా, ఈ ప్రభుత్వానికి ఒక ఆడబిడ్డల వారికి ఎక్కడ నొప్పి కలగకుండా, కష్టం కలగకుండా వైద్య పరీక్షలన్నీ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీంట్లో పైలట్ గా తిరుమలాయపాలెం మండలాన్ని కూడా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్ర ప్రభుత్వ కోరిక మేరకు ఈ జిల్లాలో ఈ మండలాన్ని కూడా పైలట్ గా మనం తీసుకు